నాన్న అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? నా కడుపున చెడబుట్టావు కదరా నాన్న. అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చెయ్యాలి? నా పరువు తీయటానికి పుట్టాడు. వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి లా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచ్చి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని చెప్పి. నేను ఎగ్జామ్ రాయలేదంటేనే నానింత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు చెప్పకూడదు. ఏంటన్నయ్యా, ఏమైంది? ఏం లేదు. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటన్నయ్యా. ఓ, నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా భోంచదు గాని. వద్దురా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కొంచెం తిందుగాని రా అన్నయ్య. చెల్లమ్మా సారీరా, ప్లీజ్ రా. ఇంకెప్పుడు తిట్టనే. సారీరా ప్లీజ్. అసలు పొద్దున్న నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళే ఇలా ఇలా. ఊరుకో అన్నయ్య, ఊరుకో. ఓన్లే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. రా అన్నయ్య, రా అన్నయ్య. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా. నాకు అన్నయ్య పెట్టిన దానికంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే. అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మా, మీరంటే మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అది ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా? చెప్పిస్తా నాన్న, చెప్పిస్తా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చెరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్లు చల్లగా ఉండాలి. పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా, చక్కగా నవ్వుతూ ఉండాలి.
అక్షింతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు, వెళ్ళరా. నాన్నా, నాన్నా, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావురా. నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదు. నాన్నా, నేను ఎంట్రన్స్ రాయకపోవడం నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకో. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటు ఒకటి చంపేశాను నాన్న. ఒరేయ్, నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా, అమ్మా, ఆదిత్య, లేదురా. లేదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పరా. అబద్ధమైతే బాగుండమ్మా. అమ్మా, అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో ఏదో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా, 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 చెల్లెల మీద ఒట్టమ్మా. ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా, ఏంటంటే అలా ఉండిపోయారు. వాడు ఇది ఆఫీసులో చేశాడంట. వాడిని మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అవునా, అన్నయ్య లేలోగైనా కాపాడుకోనా? మాట్లాడేమిటండి? మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఏమిటండి ఇది? ఒరేయ్, ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి మీరు అనేది? వాడు చేసిందంతా ఒక అమ్మాయిని కాపాడడానికే కదండి. నువ్వు నోర్మై. లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కాదా? దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతుంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా. దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి పెడతాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి నాన్న. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా? ఈ ఇంటికి పరువు ఏడ్చింది. నిన్ను పోలీసులు చీడ్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి పోలీసులకు లొంగిపో. మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ మొహం మాకు చూపించు. నాన్న, నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న. కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న, నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న, 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 అమ్మ, అమ్మ, చెప్పండి నాన్న, నాన్న, నాన్న. అయ్యో, బాబు, వద్దండి, వాడిని ఇట్లా పిలవండి. బాబు, అయ్యో, ఆగమ్మా, ఆదిత్య. సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి. ఎస్ సార్. నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయటం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంట్లోనే అసలు బయటికే వెళ్ళలేదు సార్. అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగటం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరువేం కావాలి? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్, ప్లీజ్, అబద్ధం చెప్పలేదంటారేంటి? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత,
ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మాట్లాడుతున్నాడు. మీరు ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు. ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్. సార్ అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది. అప్పుడే కదండి వాడిని చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఏమండి నిజం చెప్పండి ప్లీజ్. ఏరా, పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్. సార్ లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫూల్ చేస్తావా? సార్ లేదు సార్. అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా. సార్ నడు. సార్ లేదు సార్. సార్ సార్ ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ అ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు, కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమీ తినేవాడిని కాదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం. మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆ విషయంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీశాలు గుండాయిశాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి. మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము అది చేస్తాం. నీలాగా మేము అవుతాం. మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. సత్య